యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 25వ వచనం వరకు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుడుగా చేయకూడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరముల కట్టడే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అన్నది. అయితే ఆయన తన శరీరము అను దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనో మనిషిని గురించి ఆయనకు సాక్ష్యమయ్యో ఈయనక్కరలేదు. ఇక్కడ ఈ 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయ అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక సూచక క్రియలు జరిగించి అనేక మంది ఆయన యందు విశ్వసించగలిగేటట్లుగా తన మహిమను బయలుపరిచాడు. దాని తర్వాత యూదులకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగలలో ఒకటి పస్కా పండుగ. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు వారికి విడుదల కలుగు చేసి కనాను దేశానికి నడిపించేటువంటి క్రమంలో ఐగుప్తులో ఉండగా మొదట ప్రారంభమైంది. ఆ పండుగకు ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేమునికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఈ పస్కా పండుగలో ఈ బలులు అర్పించడానికి కొంతమంది ఈ ఎడ్లను, గొర్రెలను వీటన్నిటిని కూడా అమ్మేవారు. తరువాత యెరూషలేములో కాకుండా వేరే దేశాలలో ఉన్నటువంటి యూదులు యెరూషలేమునకు పండుగకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆయా దేశాల్లో ఉన్నటువంటి కరెన్సీ డబ్బును ఇక్కడ ఉన్నటువంటి ధనం మార్చుకునేవాళ్ళు. ఆ మార్చుకునేటువంటి వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఈ విధంగా వాళ్ళు వ్యాపారం చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రభు వచ్చినప్పుడు దేవాలయంలో ఇట్లా ఈ ఎడ్లను, గొర్రెలు, పావురములు అమ్మేవాళ్ళు తర్వాత డబ్బులు మార్చి యెరూషలేము యూదుల కరెన్సీలోకి ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పుడు ప్రభు త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోవుడి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయడని ఆయన చెప్పాను. ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తోలివేసి ఇట్లా నా తండ్రి ఇల్లు అంటే దేవుని యొక్క ఆలయాన్ని మీరు వ్యాపార కేంద్రంగా మార్చవద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. తర్వాత 17వ వచనంలో నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకుంటుంది. ఇది కీర్తనల్లో ఒక చోట ఉంది. కీర్తనలు 69వ అధ్యాయం 8వ వచనం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నేను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. దాన్ని ఆధారంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అది నెరవేర్చబడగలిగేటట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. దాని తర్వాత చూసినప్పుడు ఇక్కడ ఎవరెవరు వీళ్ళందరూ కూడా ఈ అమ్మేటువంటి వాళ్ళు, ఈ వ్యాపారం చేసేవాళ్ళు ఎవరంటే దేవుని యొక్క ఆలయంలో ఒకళ్ళు ఈ దేవుని ఆలయంలో ప్రధాన యాజకత్వం చేసేటువంటి వాళ్ళు ఒకళ్ళు, తర్వాత మిగిలినటువంటి ఆలయ పనులు జరిగించేటువంటి లేవీలు, ఇద్దరు కూడా లేవీ వంశస్థులే.
వాళ్ళలో ఈ అహరోను వంశస్థులు ప్రధాన యాజకత్వాన్ని జరిగించేటువంటి వరుసలో ఉన్నారు. మిగిలినటువంటి లేవి కుమారుల్లో వారు ఆలయానికి సంబంధించినటువంటి యాజకత్వపు పనులు జరిగించేవారుగా ఉన్నారు. వీరందరూ కూడా కలిసి ఈ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఈ వ్యాపారం అనేటువంటిది ఆలయంలో జరగదు. ఎందుకంటే ఆలయం మొత్తం కూడా అక్కడ ప్రతిదీ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, వాళ్ళ అధికారం కింద ఉంటుంది. ఈ అమ్మేవారు కొనేవారు వాళ్ళందరూ అలా చేయటం ద్వారా ఈ యాజకులు లేకపోతే ఆ ఆలయంలో పనిచేసేటువంటి లేవి వంశస్థులు డబ్బు సంపాదించుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకున్నారు. అందుచేత వీళ్ళందరినీ కూడా అక్కడికి అనుమతించడం చేశారు. అలా డబ్బు సంపాదించుకున్నట్టు ఒకటైతే, రెండవది అంతకంటే ఘోరమైనటువంటిది, ఎవరైనా సరే ఒక గొర్రెని కానీ ఎద్దును కానీ బలిగా దేవుని ఎదుట అర్పించాలి అంటే దానిని యాజకుడు పరీక్ష చేసి దానిలో ఎటువంటి దోషము లేదని అతడు ముద్రించాలి. వీళ్ళు ఈ డబ్బులకు కక్కుర్తిపడి ఈ దోషం ఉన్నదానిని కూడా దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చి అప్పగించేటువంటి క్రమంలో కూడా మెల్లమెల్లగా పడిపోయారు. ఒకసారి ఒక మనిషిలో అనైతికత భ్రష్టత్వం సంభవించినప్పుడు ఆ విధంగా ప్రతిదీ కూడా దిగజారేతనంలోనికి తీసుకొస్తుంది. అది మన ప్రభువు గుర్తెరిగి వాళ్ళందరినీ కూడా, అంటే దేవునికి దోషమైనటువంటి పశువులను అర్పించుట, అలా అర్పించిన దాని ద్వారా వారు ఈ లోకంగామైనటువంటి సంపాదనలోనికి వెళ్ళటం అనేటువంటిది రెండూ జరుగుతూ వచ్చాయి. ఆ ఇంటిలో ఉన్నటువంటి అంటే దేవుని ఆలయమునకు కావలసినటువంటి పరిశుద్ధతను కానీ ఈ ప్రత్యేకతను కానీ వారు మర్చిపోయినట్లుగా కనబడుతుంది. అందుచేత లోకంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని దేవుని ఆలయంలోనికి తీసుకొచ్చేశారు. ఈ రోజుల్లో కూడా అనేక రకాలుగా అనేక మంది దేవుని పేరిట ఈ వ్యాపార కేంద్రాలుగా చాలా వాటిని మార్చుకున్నారు. దేవుడు దానిని తీవ్రంగా పరిగణించేవాడుగా ఉంటాడు. ఈ జరిగినటువంటి పరిణామంలో వాళ్ళ యొక్క సంపాదన అంతటినీ కూడా ప్రభువు తుంచివేశాడు, లేకపోతే చిన్నాభిన్నం చేయటం ద్వారా మొట్టమొదటిసారిగా ఈ లేవీయులు లేక శాస్త్రులు దీనితో సంపాదన కలిగి జీవించి డబ్బు పోగు చేసుకునేటువంటి వారందరూ కూడా మన ప్రభు యొక్క మొదటి యెరూషలేమును దర్శించేటువంటి క్రమంలో ఆయనకు వీరందరూ కూడా విరోధులుగా మారారు. కనుక ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ 3.5 సంవత్సరాల ప్రభు యొక్క పరిచర్యలో ఆరంభంలోనే ఆయన వారందరినీ కూడా ఎదిరించడం ద్వారా, వారి యొక్క సంపాదనకు గండి పెట్టడం ద్వారా, ఆలయం యొక్క ప్రతిష్టతను విలువను వారికి తెలియచెప్పడం ద్వారా, ఆయన ఈ సత్యాన్ని గురించి మాట్లాడటం ద్వారా వాళ్ళందరికీ శత్రువుగా మారాడు. అప్పటి నుంచే వాళ్ళ హృదయాలలో ఈయనని గురించినటువంటి వ్యతిరేక భావన, తర్వాత ఆయన చెప్పేటువంటి ప్రతి బోధలో కూడా వేరైనటువంటి దాన్ని వెతకటం, అంతర్యాన్ని ఎరగకుండా సత్యాన్ని కప్పివేసి వాళ్ళ యొక్క ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన పోయిందనేటువంటి దృక్పథంతో ఆయనతోటి వ్యవహరించడం మొదలుపెట్టారు. ఆయనను సిలువ వేయటానికి నాంది ఇక్కడ పడింది. దాని తర్వాత కనుక చూసినట్లయితే 18వ వచనంలో, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపేదువని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. ఈ యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. కనుక ఆయనతో పాటుగా ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇక్కడ యూదులు, యెరూషలేములోని వారు, ఇప్పుడు ఈ కార్యాలు నువ్వు చేస్తున్నావు, ఎందుకంటే ఈ లేవీయులకు యాజకులకు ఎదురు తిరిగి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ క్రమపరిచేటువంటి విధానాన్ని ఎవరు చేయటం సాహసించలేకపోయారు. ప్రభు మాత్రం చేయగలిగాడు. అందుచేత కొంతమంది యూదులు, నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు, మాకేదైనా సూచక క్రియ చూపించు అని అడుగుతున్నారు. అంటే ఇంత ధైర్యంగా వీరందరినీ ఎదిరించగలిగిన సామర్థ్యం కలిగి ఉండటం అనేటువంటిది, అది దేవుని యొక్క ప్రభావం అతనిలో పనిచేయకుండా ఉంటే
వీళ్ళందరినీ ఎదిరించి వాళ్ళకి ఎదురాడి నిలబడటం అనేటువంటిది కష్టం. సో ఆ విషయాన్ని వారు గుర్తెరిగి ఏదైనా సూచక క్రియ చూపించమని అడిగారు. అప్పుడు చెప్పాడు, ఈ దేవాలయంను మీరు పడగొట్టుడి, నేను 3 దినములలో దాన్ని లేపుదును. అంటే ఆయన సిలువ వేయబడినట్లయితే 3 దినాల్లో ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటి సత్యాన్ని ఆదిలోనే ప్రభు వారికి తెలియపరుస్తున్నాడు. 12వ వచనం వరకు చదివినటువంటి దాంట్లో ఆయన ఒక కొత్త శకాన్ని ప్రారంభించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచెప్పాడు. ఎలా అంటే పాతది తీసివేయబడి క్రొత్త ద్రాక్షారసంగా మార్చబడి అది ఆత్మ సంబంధమైన జీవితానికి పునాది వేయబడేటువంటి దాని గురించి సూచనగా చెప్పాడు. ఇక్కడ అలా క్రొత్త జీవితం ప్రారంభం కావటానికి, ఒక నూతనంగా జీవించగలగటానికి, మనిషి ఆత్మతో నింపబడి జీవించగలగటానికి దానికి ముందు జరగవలసిన కార్యాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచటం ద్వారా మన పాపములు క్షమించబడటం మాత్రమే కాకుండా మనము ఆయనతో పాటుగా చనిపోయి ఆయన తిరిగి లేపబడుట ద్వారా మనం కూడా లేచుట ద్వారా ఈ క్రొత్త జీవితానికి పునాది వేయబడుతుంది. అటువంటి క్రొత్త జీవితంలో ఈ క్రొత్త ద్రాక్షారసం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండుట చేత మనిషి యొక్క జీవితము దేవుడు కోరినటువంటి విధంగా నడిపించబడగలగటానికి, దేవుని జీవంలో ముందుకు సాగగలగటానికి మనిషి యొక్క ప్రత్యేకపరచబడిన జీవితానికి తెర తీయబడుతుంది. ప్రభువు తన పరిచర్యలో మనుషుడు దేవునితోటి సంబంధంలోనికి ఏది అవసరమో ఆ బోధను ప్రకటిస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఆయన ఆ విధంగా ప్రకటించడంలో కలిగిన ఉద్దేశం అది. అంటే నేను ఈ పని నిమిత్తమై వచ్చాను, దీని కొరకై ప్రభు తండ్రి నన్ను పంపినాడు, మనుషులందరినీ ప్రేమించేటువంటి దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన నన్ను ఈ లోకంలో మనుషులందరి రక్షణ కొరకు నేను నా శరీరమును పడగొట్టడం ద్వారా 3వ దినమున ఆయన తన శక్తి ద్వారా లేపినప్పుడు ఆ శక్తి నా యందు విశ్వసించిన వారందరిలో కూడా పనిచేయడం ద్వారా వారందరూ నూతనమైన జీవాన్ని కలిగి నూతన సృష్టితో మరి నూతనమైనటువంటి విధంగా దేవుని కొరకు జీవించగలుగుతారు అనే దాన్ని చెబుతున్నాడు ప్రభు ఇక్కడ. అలా చెప్పినప్పుడు 22వ వచనంలో ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇలా శిష్యులు అక్కడ అంతకుముందు 11వ వచనంలో చూసినప్పుడు గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచడి, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచడి. 22వ వచనంలో ఇక్కడ కూడా శిష్యులు ఆయన చెప్పిన మాటను నమ్మిరి అని రాయబడింది. ఈ శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియలు, చెప్పుతున్నటువంటి మాటలు, తర్వాత ఆ మాటలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో వాళ్ళు కనుక చూసినప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసం మరింతగా బలపడుతూ వచ్చింది. కనుక మన జీవితంలో కూడా యేసు మొదటగా ఏం చెప్పాడో అవి ఏ విధంగా నెరవేర్చబడ్డాయో, ఇప్పుడు ఏ విధంగా మన జీవితంలో జరుగుతున్నాయో చూస్తున్న కొలది మన విశ్వాసం ఆయన యందు మరింతగా బలపడేదిగా చేయబడుతుంది. తర్వాత 23వ వచనం, ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ ఇంకా యెరూషలేములో ఆయన ఉండగానే చాలా సూచక క్రియలు ఆయన చేశాడు. ఆ చేయబడినటువంటి సూచక క్రియలు ఏమిటనేటువంటిది రాయలేదు, కానీ ఆ క్రియలను బట్టి చాలామంది ఆయన యందు విశ్వసించారు. కానీ అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనిషిని అంతర్యమని ఎరిగినవాడు కనుక ఎవడనూ మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఎందుచేత వాళ్ళందరూ కూడా నమ్మారు, విశ్వసించారని రాయబడింది, కానీ ప్రభు ఆయనను వారి వశం చేసుకొనలేదు. అంటే వారు నమ్మినటువంటి వారు ఎటువంటి విధంగా నమ్మారు అనేటువంటిది వాళ్ళ హృదయంలో ఏమున్నది అనేటువంటిది ప్రభు ఎరిగి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన మనుషుని అంతర్యమని ఎరిగిన వాడు కనుక ఆయనకి ఎవరినూ బోధింపనక్కరలేదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో నమ్మారు, ఎటువంటి విధంగా ఆయనను ఎరగాలో ఆ విధంగా కాకుండా వేరే విధంగా నమ్మారని అర్థం. ప్రభు చేసినటువంటి సూచక క్రియలను బట్టి నమ్ముతూ వచ్చారు. అంటే బయట వాళ్ళకి ఏం కనబడుతున్నాయో దాన్ని ఆధారంగా నమ్ముతున్నారు. ప్రభు ఒక మనిషి యొక్క అంతరంగంలో ఈ నూతనమైనటువంటి సృష్టికి పునాది వేసి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి దాని యొక్క సత్యాన్ని గురించి మాట్లాడటానికి ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళు
ఈ లోకంలో ఈ శరీరంలో సూచక క్రియలు చేయటం ద్వారా వాళ్ళు నమ్మాలని చూస్తున్నారు. దాని ద్వారా మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి విషయంలో చూడగలడు, ఒకవేళ మేలు పొందితే పొందవచ్చు. కానీ అంతరంగంలో అంటే ఆత్మలో దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి పాపక్షమాపణ అనుభవంలోనికి తీసుకుని రాబడి నిజమైన రీతిలో మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరలోకంలో ఉన్న విషయాలను గ్రహించగలిగిన అనుభవంలోనికి రాలేడు. అందుచేత ఆయన తన్ను వారి వశం చేసుకునలేదు. అంటే ఆయన వారితోటి ఎటువంటి విధంగా సంబంధం కలిగి నడిపించబడాలో అటువంటి విధంగా లేడు అని అర్థం. ఇక్కడ మనం చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి కొంతమంది, లేక కొన్నిసార్లు మనం కూడా బయట కనబడుతున్నటువంటి విషయాలను గనక దేవుని యందు విశ్వసించినట్లయితే, ఇప్పుడు అక్కడ వాళ్ళని గురించి ఏ విధంగా రాయబడినదో అది మన గురించి కూడా చెప్పబడుతుంది. అలా కాకుండా మన అంతరంగంలో నిజమైన విధంగా సత్యాన్ని కలిగి ఉండి ప్రభువుని ఏ విధంగా ఎరగాలో ఆ విధంగా అంతరంగంలో ఆత్మలో కనుక ఎరిగినట్లయితే ఆయన తనను తాను మనకు తెలియపరుచుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ వారికి ఆయన తన వశం చేసుకునలేదంటే ఆయన వారికి ఏ విధంగా తెలియపరచుకోవాలో ఆ విధంగా తెలియపరచుకోలేదు అని అర్థం. ఎందుచేతనంటే వాళ్ళ దృష్టి బాహ్య సంబంధమైనటువంటి విషయాల మీద ఆధారపడింది. దేవుడు మన అంతరంగంలో మార్పు కావాలని కోరుతున్నాడు. అది వెతుకుతున్న వారికి ఆయన తెలియపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చేసినటువంటి సూచక క్రియలు, పొందినటువంటి లాభాలు లేక మేళ్ళు, ఆరోగ్యము, ఇతర విషయాల ద్వారా మనం విశ్వసించినప్పుడు ఆ విశ్వాసము ఎక్కువ కాలం నిలిచేది కాదు. కానీ మన ఆత్మలో దేవుని ఆత్మ చేత తాకబడి ప్రభువుకి ఇష్టకరమైనటువంటి విధంగా మనం సంధించబడినట్లయితే ఆయన మనకు తాను ఎవరో తెలియపరుచుకొని తండ్రిని తెలియపరిచి ఆయన ఈ లోకానికి వచ్చుటలో కలిగిన ఉద్దేశాన్ని, మన పక్షంగా కలిగిన తలంపును ఆయన చక్కగా తెలియచెప్పేవాడుగా ఉంటాడు. అది నిజమైనటువంటి రక్షణకు మనకు పునాది వేసి మన జీవితంలో ముందుకు సాగగలగటానికి కృప చూపిస్తుంది. ఈ విధంగా దేవుడు వాళ్ళతోటి ఈ 2వ అధ్యాయంలో వ్యవహరించడం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఈ వాక్యాన్ని మా కొరకే ఆశీర్వదించి మేము బయట కనబడుతున్న సూచక క్రియలను బట్టి మీ యందు విశ్వసించక మరి మీరు వచ్చినటువంటి ఆ గొప్ప కార్యం యొక్క విలువను, విశిష్టతను గుర్తిరిగి దానిని అంతరంగంలోనూ ఆత్మలోనూ సరైన విధంగా అనుభవించగలుగుటకు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా మీరు మాకు తెలియపరచుకొనవలసిన రీతిలో తెలియపరచుకొనుట అనే అనుభవాన్ని కలిగి మీ మహిమను, మీ పరిశుద్ధతను, మా పక్షంగా మీ కలిగిన సంకల్పాలను ఎరగగలిగేటువంటి అనుభవంలోనికి మా జీవితాలను నడిపించి మరి మమ్మల్ని ఈ లోకంలో సృష్టించుటలో కలిగిన మీ ఉద్దేశాలు చక్కగా నెరవేర్చుకోండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.